కామారెడ్డిలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య సవాళ్లతో ఉత్కంఠ రేగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వర్సెస్ కాంగ్రెస్ నేత షబీర్ అలీగా సీన్ మారింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరోరా భూములపై కాంగ్రెస్ ఆరోపణలతో రచ్చ మొదలైంది. కాంగ్రెస్ ఆరోపణలకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. ఇవాళ ఉదయం 10 గంటలకు శిశుమందిర్ దగ్గర చర్చకు రావాలన్నారు ఎమ్మెల్యే. కాంగ్రెస్ వర్గాలు చర్చకు సై అనడంతో ఉత్కంఠ నెలకొంది. నేతల సవాళ్లతో అలర్ట్ అయ్యారు పోలీసులు. అయితే కామారెడ్డిలో ఈ స్థాయి పొలిటికల్ అలజడికి కారణం నేతల మధ్య పరస్పర ఆరోపణలే అని తెలుస్తోంది. ఇక్కడి నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగాను పనిచేసిన షబీర్ అలీపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేసిన కామెంట్స్ కాకపుట్టిస్తున్నాయి. మీసం మెలేసి మరి ఎమ్మెల్యే సవాల్ విసరడం పొలిటికల్ గా హాట్ టాపిక్ అయిపోయింది. మాట్లాడదాం, నీ ఈద్గా మీద కూర్చుందాం, నీ దర్గాలో కూర్చుంటా, నీ మసీద్లో కూర్చుంటా, నా కుటుంబాన్ని తీసుకొని వస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా నీ భార్య పిల్లల్ని తీసుకొని రా. దొంగల ఫ్యామిలీ, నీ భార్య పిల్లల్ని తీసుకొని రా అంటున్నా. నేను వస్తా. ఎవడు డబ్బులు ఇచ్చిండు ఎమ్మెల్సీగా విడ్రా అయితే నేను చూస్తాను. నేను ఇప్పుడు ఎప్పుడు మాట్లాడలా. కానీ నా అమాయకత్వం అనుకుంటున్నాను, నా చేతగానితనం అనుకుంటున్నాను, నా సింప్లిసిటీని నా కైండ్నెస్ని వీక్నెస్ అనుకుంటున్నారు. రేపటి నుంచి చోడు మాట్లాడతాడు, ఏం మాట్లాడినా సరే న్యాయం మన దిక్కు ఉండాలా, ప్రజల పక్షాన ఉండాలా. అంకర్ చేసిన ఈ ప్లాన్ని వాళ్ళు కొట్టుకుని నేను చూసుకుంటూ ఈడికెళ్ళి ఏ ఊరైనా ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే డైరెక్ట్ నేనే వస్తాయి, ఈడికెళ్ళి నేనే మాట్లాడతాను. ఇక ఫోన్లు బీన్లు మర్యాదలు ఏం లేవు. ఇక చూద్దాం. ఇక లేకపోతే అవినీతికి అడ్డుకట్ట పడది, లేకపోతే వీళ్ళకి భయం ఉండదు. చేతగాని ఎమ్మెల్యే ఏమనడు, సత్శీలుడు, మంచిగా మాట్లాడతాడు, భాష మంచిగా ఉంటుంది, ఏమనడు, ఊరికే నవ్వుతాడు, మంచోడు అనుకుంటున్నారు. కానీ బిడ్డ మొత్తం తోళ్ళు కూడా తీస్తా అందరిది అని చెప్తున్నా. నాకు గౌరవం, మంచోడు ఏ పార్టీలు ఉన్నా నాకు సమానం. నేను ఆయనను తమ్ముని తిరగను, అన్న తిరగను అనుకుంటా. మంచితనం ఉన్న ఏ పార్టీ క్యాడర్ అయినా సరే నేను వాళ్ళకు సోదరునిగా భావిస్తా. లంగలో తిరిగేవాడని ఉంటే మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదు. ఇక చూడు షబ్బీర్, ఇక నువ్వు షబ్బీరో ఖాళీ బీరో నిన్ను చూడకపోతేనే రమణారెడ్డి కాదు, నేను రెడ్డినా బుడ్డినా నీకు తెరిపిస్తా. నీకు అర్థమవుతలేదు నా సంగతిగా చూపెడతా. నేను ఇవాళ దొంగలంతా ఒకటైరు, ఎట్లా నడుపుతారో రాజ్యం నేను కూడా చూస్తా. ఇక చూడు, నేను కాకపోతే మీసాలు తీయకపోతే రమణారెడ్డి కాదు, చూస్తా. ఇక అయితే ఎమ్మెల్యే ఈ స్థాయిలో సవాల్ విసరడానికి కారణం లేకపోలేదు. రైతుల భూములను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారంటూ ఇటీవల వెంకటరమణారెడ్డిని ఉద్దేశించి షబీర్ అలీ తీవ్ర ఆరోపణలు చేశారు. కరప్షన్ కింగ్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు షబీర్ అలీ. నాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే అమ్ముడుపోయి పారిపోయారంటూ ఘాటుగా ఆరోపణలు చేశారు. మన రైతుల బెల్లం మీద, ట్యాక్స్ మీద ఆ భూములు కొన్నాం కాలేజీ పెద్దలు. దానికి మీరు అరోరా కాలేజ్ అమ్ముకున్నారు, 6 కోట్ల రూపాయలు పోవాడు. దానికి మార్టిగేజ్ చేసిన అది ఇప్పుడు 18 కోట్ల రూపాయలు మిత్తి అయిపోయింది. ఇది కరప్షన్ కాదా? నేను నీకు మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ ఇచ్చిన అదే నీ వార్డు, నువ్వు 3 ప్లేస్ లో వచ్చాను. నేను జెడ్పీటీసీ టికెట్ నేనే తాడవే నుంచి వచ్చిన గెలిచినావు. జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు నీ డైలాగులు ఉన్నాయి. ఏంది, నా జన్మం ఇచ్చిన మా తండ్రి కీర్తి రాజరెడ్డి గారు ఉంటే నాకు రాజకీయ జీవితం వచ్చిన మా అన్న షబీర్ భాయ్ అని నువ్వు అప్పుడు చేస్తున్న గుర్తించు బాబు. నేను ఇప్పుడు ఏం దాన్ని మీద మాట్లాడతలేను. ఎలక్షన్ అయిపోయింది. ఇవాళ అప్పుడు 2015లో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నా చేతిలో వచ్చి బీఫామ్ ఇచ్చిన నేనే నీకు నామినేషన్ వరకు పోయి కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి నీకు నామినేషన్ వేయించిన ఎమ్మెల్సీగా. లాస్ట్ మినిట్ లో నువ్వు ఎంత తీసుకున్నావు బజార్లో పేపర్లో అందరికీ తెలుసు. ఒక్కొక్క ఫిగర్ రాసినారు. నా టికెట్ అమ్ముకొని లాస్ట్ మినిట్ లో విడ్రా చేసుకొని పారిపోయాం. మాజీ మంత్రి మాటలు కాస్త తీవ్ర స్థాయిలో మంటలు రాజేశాయి. తనపై చేసిన ఆరోపణలపై దమ్ముంటే చర్చకు రావాలంటూ షబీర్ అలీకి ఎమ్మెల్యే సవాల్ చేశారు. దీంతో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ వర్గాలు సై అంటే సై అన్నట్టుగా జగడానికి సిద్ధమైపోయాయి. అందుకే కామారెడ్డి పాలిటిక్స్ ఇప్పుడు కాకరేపుతున్నాయి. మరి కాసేపట్లో అన్నట్టుగా ఉన్న పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీస్తోంది.